ఆస్ట్రాజెనికా తయారీ కోవిషీల్డ్ టీకాపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్ట్రాజెనికా కంపెనీ ఈ వ్యాక్సిన్ ఏ క్షణంలో ఆపేసిందో అప్పటి నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో థ్రోంబోసిస్ వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయంటూ ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించి అందరినీ షాక్ కి గురిచేసింది. తాజాగా ఇండియాలో తయారు చేసిన కోవాక్సిన్ కూడా అంత సురక్షితం కాదని మరో అధ్యయనం తేలింది. అలర్జీ వంటి సమస్యలతో బాధపడుతున్న కౌమార దశలో ఉన్న మహిళలపై ఈ టీకా తీవ్ర దుష్పరిణామాలు చూపిస్తోందని, వారికి అడ్వర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. బనారస్ హిందూ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు స్ప్రింగర్ లింక్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కౌమార దశలో ఉన్న 635 మంది, 291 మంది పెద్దలు సహా మొత్తం 1024 మందిపై ఈ అధ్యయనం చేసింది బనారస్ హిందూ యూనివర్సిటీ. సంవత్సరం పాటు వీరిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కౌమార దశలో ఉన్న వారిలో 47.9% మంది, 42.6% మంది పెద్దలు శ్వాసకోశ సమస్యకు గురైనట్టు తేలింది. అయితే అడ్వర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని చాలా మంది తెగ సర్చ్ చేస్తున్నారు. AESI అనేది ప్రత్యేకమైన ప్రతికూల ఘటనల సమాహారం. టీకాల కారణంగా ఇది సంభవించే అవకాశం ఉంది. కొంతమందికి రోగ నిరోధకత తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది. రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు పడిపోవడం వంటివి AESIకి కొన్ని ఉదాహరణలు. ఇందులోనే కొన్ని కేసుల్లో స్ట్రోక్, గులియన్ బారే సిండ్రోమ్ వంటివి కూడా స్వల్పంగా కనిపిస్తాయి. AESI బారిన పడిన మహిళల్లో ఋతుక్రమం, మస్కులోస్కెలిటల్ వంటి వాటి గతి తప్పడం కనిపిస్తాయి. కాబట్టి కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుణ్ణి సంప్రదించాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.